UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జనక అయితే గనక ఇది పని చేయట్లేదు. ఇది పని చేయకపోవడం ఏంటి? అదే కేసు. సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ అండి, నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే కామెడీ లెంత్లో తీసుకెళ్ళాలంటే ఫైనల్కి వచ్చి కొన్ని మిస్టేక్లు వస్తాయి. బట్ ఇది మనకి ఎక్కడ ఆ మిస్టేక్ అనేది కనిపించినట్టు అనిపిస్తుంది. సో డైరెక్టర్ గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు ఉంది కదా. చాలా చాలా బాగా చేసినండి. సినిమా తర్వాత ఫస్ట్ అందరు డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ అవుట్ తెలుగు అమ్మాయి మాకు కావాల్సిన వదిలిన లక్షణాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఎలా అనిపించింది? సో హ్యాపీ అండి. పిల్లలంటే ఖర్చు 1 కోటి పైనే. పిల్లల విషయంలో ఇలా ఆలోచించడం తప్పు. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రోని. రైట్, నేను వచ్చానంటే మీ అందరికీ అర్థమైపోయింది కదా. సో మంచి కంటెంట్ ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత. సో అలాంటి బెస్ట్ కంటెంట్తో ఒక మూవీ వస్తుంది. సో జనక అయితే గనక. సో టైటిల్ చూస్తేనే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ట్రైలర్ ఇంకా సూపర్ ఉంది. ఈసారి అయితే డ్యామ్ షూర్ నేను చెప్తున్నా, రాసేసి పెట్టుకోండి. అద్భుతమైన సినిమా అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. ఈ మధ్య నా మాటలు మీరు నమ్మట్లేదు కాబట్టి అందుకే టీంతో పాటు వచ్చేసా. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ హాయ్ హాయ్. సుప్రణ, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కసారి ఒక్కొక్క అద్భుతమైన మూవీ నొట్టుకుని వస్తున్నాం. సో మనం బాగా మిడిల్ క్లాస్కి కనెక్ట్ అయ్యే మూవీ సో జనక అయితే గనక. సో ఎలా అనిపించింది స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ మీ క్యారెక్టరైజేషన్ గురించి ఫస్ట్ మాట్లాడితే? ప్రసాద్ ఇందులో ఆడి పేరు. మిడిల్ క్లాస్ హస్బెండ్, అండ్ తనకి వాళ్ళ ఫాదర్కి వాళ్ళ వైఫ్కి అండ్ బామ్మకి మధ్యలో ఫన్ అండ్ ఎమోషన్ ఉంటుంది. అండ్ కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది. సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ అండి, నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే ట్రైలర్ అంతా నవ్వుకొని ఉన్నాను మేము ఖచ్చితంగా. సినిమా ఇంకా ఉంటుంది, చాలా బాగుంది. అంటే నేను కనెక్ట్ అయ్యా బాగా. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు పడే కష్టాలు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుస్తుంది అంటారు. సో ఈ రోజుల్లో ఒక బాబునైనా పాపనైనా కానీ వాళ్ళని పెంచాలంటే వాళ్ళ స్కూల్ ఫీజులు లేకపోతే ఇంకోటి ఎలా అవుతాయి అనేది ఒక సినిమా రూపంలో చూపిస్తున్నారని మాకు అర్థమైంది. అవును, అదే. సో దీంట్లో మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? దీంట్లో కనెక్ట్ అయిన పాయింట్ నాకు మా ఇద్దరికి మధ్యన వచ్చిన సీన్స్ నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఓకే. అండ్ ఫాదర్తో వచ్చే సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాను. నాకు ఆ సీన్ బాగా నచ్చింది అన్న. నువ్వు నాకు ఎంత ఖర్చు పెట్టావు అంటే అంత లేదులే 20,000 బండి ఎక్కని చెప్తారు. సుశాంత్కి తీసుకెళ్లే సీన్ అది నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే సినిమా మొత్తం చూడాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. స్టార్టింగ్లో ట్రైలర్ చూస్తే మనకు ఒక వైబ్ వచ్చేది అనమాట. ఈ ట్రైలర్ చూస్తుంటే ఆ వైబ్ అనిపిస్తుంది, సక్సెస్ వైపు దూసుకెళ్తున్నట్టు. సో అంటే ప్రతి మిడిల్ క్లాస్కి కనెక్ట్ అయ్యేదే కాబట్టి ఇది. సో మీకు ఆ స్టోరీ చెప్తున్నప్పుడు సో ఈ క్యారెక్టర్ నేను చేస్తే నాకు ఫర్దర్గా బాగుంటుంది అని అనిపించింది. డెఫినెట్గా అండి. నేను విన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను. సో ఆడియన్స్ కూడా చాలా గట్టిగా నవ్వుకుంటారు. అండ్ చాలా పెద్ద హెల్ప్ అవుద్ది సినిమా నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా ట్రైలర్ వచ్చే ముందు, అదే నేను ఇంటర్వ్యూ చేసే ముందు ట్రైలర్ మా ఫ్రెండ్స్కి పంపిస్తా ఊర్లో, మా శ్రీకాకుళంలో కొంతమందికి. ఓకే. సో ఈ ట్రైలర్ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కాల్ చేసి నవ్వుతాను. ఫస్ట్ ఏమైంది చెప్పండి అంటే, అరే అదేట్రా మనోళ్ళలాగే అనిపిస్తుంది కొన్ని సీన్స్. అండ్ అంటే ఇలాంటి జోనర్లో కొన్ని సినిమాలు వచ్చినా ఆ పర్టికులర్ ఫైనల్గా వచ్చేసరికి ఆ అవుట్పుట్ ఇవ్వలేరు. ఎందుకంటే కామెడీ లెంత్లో తీసుకెళ్ళాలంటే ఫైనల్కి వచ్చి కొన్ని మిస్టేక్లు వస్తాయి. బట్ ఇది మనకి ఎక్కడ ఆ మిస్టేక్ అనేది కనిపించినట్టు అనిపిస్తుంది. సో డైరెక్టర్ గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు ఉంది కదా. చాలా చాలా బాగా చేసినండి. సినిమా తర్వాత ఫస్ట్ అందరు డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటారు. ఓకే. ఏం పాయింట్ భలే చెప్పారు, ఇలా ప్రజెంట్ చేయొచ్చా సినిమాని. చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా తీశారు. సుహాస్ అనే వ్యక్తి హీరో కాదు, మా ఇంట్లో వ్యక్తి. ఇది డే 1 నుండి మీకు తెలిసిందే, మనం చెప్తుందే. సో మీ నుండి వచ్చే ఏ మూవీ అయినా మా బ్రదర్ తీస్తున్నాడు, మేము వెళ్ళి చూస్తాం అనేటట్లే ఉంటుంది. సో ఇప్పుడు ఫ్యామిలీ పిక్చర్ కూడా అలానే వస్తుంది. సో అంటే సెలెక్ట్ చేసుకునే విధానం అంతేనా మీకు వస్తున్నాయి అలాంటివి? అలా వస్తున్నాయి. మంచి సినిమాలు లక్కీగా వస్తున్నాయి. సో క్రెడిట్ ఎప్పుడు డైరెక్టర్స్కే ఇస్తాను. అంటే చూసుకుంటాను పెద్ద ప్రొడక్షన్, దిల్ రాజు ప్రొడక్షన్లో ఏ సినిమా వచ్చినా ఆడియన్స్కి ఒక ఫస్ట్ ఒక క్లారిటీ ఉంటుంది. దీన్ని ఒక రేంజ్లో అయితే పెడతారు. ఏమైనా స్క్రిప్ట్ అనేది ఏమైనా పైకి తీసుకెళ్ళాలని. లాస్ట్ ఇయర్ బలగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, సమ్ఎక్స్. సో మీకు ఎలా అనిపించింది దిల్ రాజు ప్రొడక్షన్లో ఇలా చేయాలని చాలామంది హీరోలకు ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది? నాకు డ్రీమ్ అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కదా. సో ఆయన ప్రొడక్షన్లో చేయటం అనేది చాలా స్పెషల్. అండ్ చాలా బాగా చూసుకున్నారు కూడా. అండ్ చాలా సపోర్ట్ ఇచ్చారు అందరూ. సో హర్షిత్ అన్న, హన్షిత గారు కానీ వెరీ ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్స్.
చాలా హ్యాపీ అనిపించింది. అంటే మంచిగా ఖర్చు విషయంలో కూడా ఎక్కడ వెనకాడకుండా సినిమాకి ఏం కావాలో అదన్నీ ఇచ్చారు. మిగతా ప్రొడ్యూసర్లతో పోల్చుకుంటే దిల్ రాజు గారిలో ఒక యూనిక్ పాయింట్ ఉంది అంటే ఏమని చెప్తారు మీరు? స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది ఏదైనా. అంటే ఏమి ఒకటి పెట్టుకుని ఒకటి చెప్పడం అట్లా ఏం చేయరు. ఓకే. అంటే మిగతా అందరితో నేను అంటే తెలుసు కానీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ పాయింట్ ఉంటుంది. ఓకే. సో అందరితో హ్యాపీగా నేను. అండ్ దిల్ రాజు సార్తో ఇంకా సూపర్ హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో డబ్బులు పెట్టాం మన పని అయిపోయింది అనేటట్లు కాకుండా సినిమా రిలీజ్ అయిన వరకు హీరో మా కొడుకు, సినిమా నాది అని ఒక దీంతో భుజాల మీద తీసుకుని వెళ్తారు. సో అదైతే చాలా ఆడియన్స్కి నచ్చింది. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు ప్రతి హీరో చేయడానికి కారణం కూడా. చాలా సపోర్ట్ ఉంటుందండి, చాలా సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ వస్తా. సో హాయ్, మనం బిఫోర్ కలిసాం, ఫస్ట్ టైం మీకు అప్పుడు చెప్పా తెలుగు అమ్మాయి అయిపోతారని. సో కంగ్రాట్స్, బ్యాక్ టు బ్యాక్ మూవీస్. సో ఎలా అనిపించింది ఈ మూవీ? ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ తెలుగు అమ్మాయి, మాకు కావాల్సిన వదిలిన లక్షణాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఎలా అనిపించింది? సో హ్యాపీ అండి, లైక్ వర్కింగ్ ఇన్ రాజు ప్రొడక్షన్స్. సంథింగ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ డే. ఓకే. రిలీజ్ డేట్కి వెయిటింగ్ అని రిలీజ్కి మనకు ఆల్రెడీ మోత మోగిపోయింది అనిపిస్తుంది. సక్సెస్ వైబ్ కనిపిస్తుంది. ఆల్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ఫిలిం. సో అండ్ చూసుకుంటే అంటే ఫ్యామిలీ ఉమెన్ క్యారెక్టర్ అయితే ప్రతి ఇంట్లో మీరు నార్మల్లీ చూస్తున్న ఒక అమ్మాయి వైఫ్ క్యారెక్టర్. సో అదే మాకేంటంటే ఒక 10-15 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఒక 10 years బ్యాక్ సేమ్ ఇలానే ఉండేవారు అందరూ, ప్రతి క్యాలిక్యులేషన్. సో దీంట్లో ఉండేది ద లుక్ కూడా చాలా సేమ్, ఒక నార్మల్ వితౌట్ మేకప్ కూడా లేదు ఈ మూవీలో. నాకు కాస్ట్యూమ్ కూడా ద వే షీ లుక్ ఇస్ ఎవ్రీ పీపుల్ కెన్ కనెక్ట్ విత్. అండ్ మీకు ఈ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చేసరికి అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే స్క్రిప్ట్లో ఒక పాయింట్ నచ్చుతుంది అనమాట. సో మీకు ఏదైనా ఒక పాయింట్ నచ్చి ఓకే చెప్పినారా, లేకపోతే దిల్ రాజు ప్రొడక్షన్ నుండి వస్తుంది మా డార్లింగ్ హీరో అని చెప్పేశారా? నేను యాక్చువల్లీ ఆడిషన్ తర్వాత సెలెక్ట్ అయిన మూవీ. ఓకే. సో కథ విన్నప్పుడు నాకు చాలా నచ్చింది, మా క్యారెక్టర్, స్టోరీ, కొత్త కాన్సెప్ట్. సో ఎవ్రీథింగ్ లుక్స్ సో న్యూ అండ్ గుడ్. So I thought definitely will go. And Suhas is the lead. So I thought definitely there will be something very special. Super. So మన సుహాస్ గారిలోన మొత్తం ఈ మీ షూట్ అయిన టైం నుండి చూసుకుంటే మీకు నచ్చిన పాయింట్ ఏంటి? He's very genuine. అది మాకు తెలుసు, కొత్తది చెప్పండి. కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం కొత్తది మేము. అంటే he's as a person he's చాలా మంచి పర్సన్, జెన్యూన్, హంబుల్, అవన్నీ తెలిసినవే. సో మీ ఇద్దరి మధ్యన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? ఫన్నీ ఇన్సిడెంట్ అంటే లొకేషన్ మొత్తం ఫన్నే యాక్చువల్లీ. సినిమా మొత్తం ఫన్నే. లొకేషన్ సెట్స్లో కూడా ఎవ్రీవన్ ఈజ్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ. జనరల్గా చూసుకుంటే బ్రో బయట చాలా సైలెంట్గా ఉంటారు, పెద్దగా ఎక్కువ మాట్లాడు. ఇప్పుడు మేము ఒక 5-6 మూవీలు నేను ట్రావెల్ అవుతున్నాం, కానీ ఆన్ సెట్కి వచ్చేసరికి ఏదో 2.0 అక్కడ చేంజ్ అయిపోతారు అనమాట ఒక్కసారి. సో అలాంటి వెర్షన్ ఇప్పుడు నేను చూసారా మీరు? లేదండి, లేదా? ఏంటి యాక్టివ్ అనేది ఒక్కసారి పవర్ వస్తుంది. యాక్టివ్ వైజ్ in second లో he will change whatever the director says, even emotional scenes అంటే ఏదైనా whatever seconds లో he will grab it. ఓకే. అండ్ అంటే ఏ సినిమాకైనా ఈ మధ్యన వచ్చే దాంట్లో మ్యూజిక్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎంత మంచి స్క్రిప్ట్ తీసుకెళ్ళినా ఆ మ్యూజిక్ వెనక బ్యాక్గ్రౌండ్ పడితేనే దాన్ని అయిపో. ఇంక్లూడ్ మనం బలగం అని ఇంత అంటున్నాం, కానీ బలగంకి ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, దీన్ని హైప్ చేసి. బట్ మీది మ్యూజిక్ ఎక్కడ వరకు ఎంతవరకు పెట్టాలో అంతవరకు అనిపిస్తుంది అనమాట. సో మీ మూవీకి మ్యూజిక్ ప్లస్ అయింది అనుకోవచ్చా? చాలా ప్లస్ ఉంది మా దానికి. అన్ని కంటెంట్ ప్లస్ కంటెంట్కి విజయ్ బ్రో ఇచ్చిన మ్యూజిక్ అసలు నెక్స్ట్ లెవెల్. నేను బీజిఎం కూడా చూసాను, ఫుల్ హ్యాపీ. అండ్ సాంగ్ కూడా
కపుల్స్ అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఇంట్లో మా వైఫ్ కూడా రోజు పెట్టిద్ది పాట, ఎంత బాగా చేశారు సాంగ్. నిజం చెప్పండి, పెడుతుందా లేకపోతే కొంచెం తిడుతుందా? ఎందుకంటే ఆ ప్లేస్ కొంచెం అంటే నిజంగా న్యాచురల్గా హస్బెండ్ అండ్ వైఫ్ మాకు కనిపిస్తారు అక్కడ, చాలా క్యూట్గా కనిపిస్తుంది. సో ఇంకా వైఫ్ అంటే అదే ఆలోచిస్తారు. ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ బీజిఎం కూడా ఇరగొట్టేసాడు. ఓకే, దీంట్లో మొత్తంలో మీ ఫేవరెట్ సీన్ అంటే ఏం చెప్తారు? నాకు ఈ సీన్ బాగా నచ్చింది అని మొత్తం షూట్ అయిపోయిన తర్వాత. చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయండి. పర్టికులర్గా ఒకటి పిక్ చేసుకోలేకపోతున్నాను. మా ఇద్దరి మధ్యన సీన్స్ అని నా ఫేవరెట్ సీన్స్. ఓకే, సూపర్. సో అంటే ఇప్పుడు మీరు బ్యాక్ టు బ్యాక్ మూవీలు చేసుకుంటారు, అందులో ఏ రోల్ వచ్చినా చేసుకుంటూ వెళ్తారు. మల్టీ స్టార్స్ అనేది చాలామంది డ్రీమ్, వచ్చే కొత్త హీరోలు అవ్వచ్చు, పాత హీరోలు అవ్వచ్చు. సో అలా మల్టీ స్టార్ చేయాల్సి వస్తే మీకు ఎవరనే ఒక డ్రీమ్ ఉన్నారా వీళ్ళతో మల్టీ స్టార్ చేయాలని? అంటే అలాగే లేదండి, మంచిగా ప్రస్తుతంగా అయితే అలాగేం లేదు. అండ్ హిట్ 2లో విలన్గా చేశాను కదా, అట్లా ఏమన్నా చేస్తే తర్వాత 3 years తర్వాత అట్లా చేస్తాను. ఎప్పుడైనా ఒక విలన్ రోల్ చేస్తాను. అంటే పాజిటివ్ రోల్కి ఎక్కువగా ఏంటంటే అనుకుంటారు అందరూ, పాజిటివ్ రోల్ అయితే మంచిగా ఉంటుంది, జనాల్లో కొంచెం పాజిటివ్గా వెళ్తుంది అనుకుంటారు. బట్ నెగిటివ్ రోల్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే మన యాక్టింగ్ చూపించుకునే స్కిల్ ఉంటుంది. సో అదే పాజిటివ్కి నెగిటివ్కి ఏంటి సంబంధం అంటే మీరు ఏమని చెప్తారు? సంబంధం ఏం లేదండి, అంటే క్యారెక్టర్ బాగుంటే ఏదైనా ఎంజాయ్ చేస్తే చేయొచ్చు, ఏదైనా ప్రూవ్ చేయొచ్చు. సో ఏదైనా క్యారెక్టర్ బట్టి ఉంటుంది. సో నెగిటివ్ రోల్ అయితే కొంచెం చేద్దాం అంటారు. అంటే ఒకటి చేశాను ఆల్రెడీ, తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత 2 years తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఒకటి నచ్చితే ఒకటి చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో వచ్చే కొత్త వాళ్ళకి ఎక్కువగా మెగాస్టార్ అంటే ఇష్టం ఉంటుంది. సో ఆయన అంటే పిచ్చి అందరికీ తెలిసిందే. బట్ మీరు ఫస్ట్ మూవీతోనే ఆయన దృష్టిలో పడ్డం, ఆయన స్టేజ్ మీద మనకు చెప్తున్నప్పుడు మీలో ఫీలింగ్ కూడా చూసి అసలు షై అయిపోతారు. అసలు మొత్తం మేము మా కాన్సన్ట్రేషన్ అంతా మీ మీద పెట్టాం. ఎలా అనిపించింది అన్న, అంత పెద్ద వ్యక్తి అంటే నీ సినిమాలు నేను ఇలా చూశాను, సూపర్గా చేసావయ్యా అన్నప్పుడు? హ్యాపీయెస్ట్ డే అండి ఆ రోజు, మర్చిపోలేని రోజు. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చాలా ఆనందపడిపోయింది నేను ఆ రోజు. సో ఇప్పుడు మీరు అనుకునేది నాకు తెలిసి మీరు అంటే చాలా స్ట్రగుల్ పడి ఉంటారు ఈ స్టేజ్కి రావడానికి. సో మన అల్టిమేట్ డ్రీమ్ అండ్ ప్రాజెక్ట్ కానీ డ్రీమ్ అని కానీ ఏమైనా ఉందా? అలా ఏం లేదండి నాకు, అంటే డ్రీమ్ రోల్ అలాగే నేను ఫిక్స్ అవును. మంచి స్టోరీ వస్తే చేద్దాం అని. సో ఒక్కొక్క స్టోరీ ఆ స్టోరీకి న్యాయం చేయాలి అన్న దాంట్లోనే ఉంటుంది. సో అన్నీ డ్రీమ్ రోల్స్ అన్నీ మంచి వస్తున్నాయి. సో అంతే, ఇది కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనకి డైరెక్టర్ గారు చెప్పేటప్పుడు, స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఒక వెర్షన్లో అనిపిస్తుంది, అర్థమవుతుంది మనకి. ఎండ్ ఆఫ్ ద డే షూట్ అయిపోయిన తర్వాత కొన్ని మిస్టేక్ల వల్ల లేకపోతే సమ్ ఎక్స్ వల్ల అది రాలేదు, మనం అనుకునేది నాకు చెప్పింది లాస్ట్ వరకు రాలేదు అని అనుకుంటారు. ఈ మూవీ వరకు అలాగేం జరిగిందా మీకు ఏమైనా? ఆయన చెప్పింది 100% అయితే తీసింది ఒక 5000%. సూపర్, పెద్ద స్టేట్మెంటే. చాలా పెద్ద కాన్ఫిడెంట్ సినిమా, చాలా కాన్ఫిడెంట్ ఉంది. వెయిటింగ్, అదే రిలీజ్ అయిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని ఆగుతుంది. ఓకే, అందుకే సైలెంట్గా కూర్చోండ్రా. సూపర్ సూపర్, నిజంగా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా మీ ఇద్దరి మధ్యలో ఉండే సాంగ్ బాగా, అది కొంచెం క్యూట్గా అర్థమవుతుంది అందరికి కూడా. థ్యాంక్ యూ. సో చాలా బాగుంది. అంటే మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్లు కూడా అంటే నిజంగా ఓపెన్గా మాట్లాడుకుందాం, సెలెక్ట్ చేసుకుంటారా? అవి వస్తున్నాయి అంటే సెలెక్ట్ చేసుకుంటాం ఆబ్వియస్గా, కానీ వచ్చే వాటిల్లో మంచిది ఏదో చూసుకుని పిక్ చేసుకుంటాం. సో మీరు రిజెక్ట్ చేసిన దాంట్లో ఈ టైప్ ఆఫ్ జోనర్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఏం చేయలేదండి. ఇప్పుడు రిజెక్ట్ చేసిన దాంట్లో ఇలాంటి ఇప్పుడు మీకు తగలేదు? ఇలాంటివి అయితే లేదు, రిజెక్ట్ చేసినవి చాలా ఉన్నాయి కానీ ఇలాంటిది ఇప్పుడు ఇలాంటివి అయితే రాలేదు. ఇలాంటివి వస్తే ఎందుకు రిజెక్ట్ చేయాలి? అదే అంతే కదా. సూపర్ సూపర్. అండ్ ఫైనల్గా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటున్నా, థియేటర్ వరకు రావడానికి చాలా కష్టం అవుతుంది. మెయిన్లీ పూర్ పీపుల్స్ అనేవాళ్ళు రావాలంటే, ఇంతకు ముందంటే ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళు, తక్కువ మనీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన వారానికి 4-5 సినిమాలు వస్తున్నాయి. సో ఎందుకు చూడాలి అని అంటుంటారు. సో స్పెసిఫిక్గా ఎందుకు చూడాలి మీ మూవీ అని అంటే ఏం చెప్తారు? గట్టిగా నవ్వుకుంటారండి, ఫుల్ ఫన్తోనే వెళ్తారు బయటికి. అండ్ థియేటర్స్కి అయితే వస్తున్నారండి. అంటే ఇప్పుడు కమిటీ కుర్రాలు ఆయ సినిమాకి వెళ్ళారు చాలా జనాలు. నేను కూడా చూశాను కమిటీ కుర్రోళ్ళు, పిచ్చిగా ఎంజాయ్ చేశాను, వెయిట్ చేశాను. వెళ్తున్నాను చూసిన, వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళింది ఇప్పుడు ఫస్ట్ వీక్ ఒక 3-4 days తర్వాత అనుకుంటా. అప్పుడు కూడా వీక్ డేలోనే
థియేటర్ ఫిల్ అయింది, అరుస్తున్నారు జనాలు. మళ్ళీ మాల్స్లో జనాలు అయితే అంటే సినిమా బాగుంటే అయితే వస్తారు, అవును అవును. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇంతకుముందు నాకు తెలిసి ఒక కొన్ని డేస్ ముందు, కొన్ని మంత్స్ ముందు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని ఉండేవి అని అన్నారు కానీ బట్ నాకైతే ఇప్పుడు ఏం అనిపించట్లేదు. ఎందుకంటే వచ్చిన ఒక 2 పెద్ద సినిమాలకి ముందు కూడా చిన్న సినిమాలు ఆడుతానే అంటే సో జనాలకు కావాల్సింది వేరు కంటెంట్. సో అలాంటి కంటెంట్ దీంట్లో ఉందని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పిన కమిటీ కుర్రాలు అవ్వచ్చు, ఆయ్ అవ్వచ్చు, అది ఏ బ్యాక్గ్రౌండ్లో వచ్చిందో మనకు తెలుసు. దీన్ని దానికి మించి లోతుల్లో తీసుకెళ్లారు. అది ఊరు వరకు తీసుకెళ్తే ఇది ఇంటి వరకు తీసుకెళ్ళిపోయారు అనమాట. అండ్ మీ ఫాదర్ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపించింది. అది అంటే కొంచెం న్యాచురల్గా ఫాదర్ అండ్ సన్ మధ్య ఉన్న బాండింగ్ ఉంటుంది, అది అంతే ఉంటుంది. అవును. సో మనం ఇంట్లో కూడా నాన్నగారు అలా మాట్లాడుకోం కదా, నాన్న ఏంట్రా అని చెప్పి కొడతా ఉంటారు, తిడతా ఉంటారు. సో అలాగే ప్రజెంట్ చేశారు. సో అది డైరెక్టర్ గారు అలాగే ప్రజెంట్ చేశారా, లేకపోతే ఏమైనా గారు అలా పెట్టడం ఏమైనా ఉందా నాన్నగారు? సేమ్ యాసిస్ మన ఇంట్లో ఎలా అయితే మాట్లాడుకుంటాం అలాగే ప్రజెంట్ చేశారు. నార్మల్గా చూసుకుంటే మనం ఆ గారు అనేది ఇప్పుడు వాడట్లేదు. ఒకప్పుడు అలా అనేలేదు. ఇప్పుడు తండ్రి కొడుకులు ఎలా ఉన్నారంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఏముందా రా చూసుకున్నారా అంటారు. సో నిజంగా ఆ బాండింగ్ బాగుంది. అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి కావాల్సిన ఎలివేషన్స్ అన్నీ కూడా నాకు ఈ వైబ్లో కనిపిస్తాను నేను సీరియస్లీ. అది మీ ఫేస్లో కూడా అర్థమవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే కంగ్రాట్స్ అయితే చెప్పగలను. థ్యాంక్ యూ సూపర్. అండ్ మీకు చూసుకుంటే మీ కెరియర్లో ఒక్కొక్క సినిమా కూడా ఒక మైల్ పాయింట్ అనుకుంటూ వెళ్తున్నారు. సో నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు అంటే ఇలా ట్రెడిషనల్గా ఉండాలి ఈ టైప్లో నేను ఉన్నాయా, లేకపోతే ఏ టైప్లో నేను చేస్తాను? లేదు అంత ట్రెడిషనల్ అని ఏం లేదండి. ఏదైనా మంచి మూవీస్, ఇఫ్ సంథింగ్ గుడ్ మూవీస్ కేమ్ టు మీ, ఐ డెఫినెట్లీ ఐ విల్ గో త్రూ ఇట్. ఫస్ట్ మూవీ రోజు నేను మాట్లాడితే ఫస్ట్ కెమెరా ఆనక ముందు కొంచెం తెలుగు కొంచెం తోడా అన్నారు. ఇప్పుడు చూసావా ఎంత బాగా అర్థమవుతుందో. సో అదే ఆ రోజు కూడా చెప్పా, లక్షణాలు బాగా ఉన్నాయి, తెలుగు అమ్మాయి అవుతారని చెప్పిన ఒక 2 monthsలోనే ఇంకో మూవీతో వచ్చారు. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న ర్యాపిడ్ ఫైర్ మీకు కొంతమంది హైస్ చూపిస్తా తెలుగు కళ్ళు. సో దాన్ని ఆ కళ్ళు ఎవరివి, వాళ్ళది ఒక బెస్ట్ మూవీ, వాళ్ళని నచ్చిన క్వాలిటీ. ప్రభాస్ సార్. కొంచెం జూమ్ చెయ్యట్లా, ఏం చెప్పలేరేమో అని. కాదు సార్, కొంచెం కేరళ కదా, కొంచెం గుర్తుపడతారని జూమ్ చేయలే. ఓకే, ప్రభాస్ సార్. సో విచ్ మూవీ ఈజ్ బెస్ట్? అన్ని మూవీస్ బెస్టే. నేను ఫస్ట్ ఐ థింక్ నాకు చాలా నచ్చిన మూవీ బాహుబలి. ఆ మూవీ నాకు ఎప్పుడు ఓకే ఫ్యామిలీతో దట్ ఎక్స్పీరియన్స్ చేయడం సంథింగ్ ఐ ఫీల్ స్టిల్ ఐఎమ్ రిమెంబరింగ్ దట్. రైట్. ప్రభాస్ గారిలో ఒక క్వాలిటీ అంటే ఏం చెప్తారు మీకు నచ్చిన క్వాలిటీ? ఆయన ఈ మన డైరెక్టర్ సలార్ సినిమాకి రైటర్. సూపర్. సో ఆయన చెప్తూ ఉంటారు అనమాట ఆయన గురించి. ఆయన ఆబ్వియస్గా అందరికీ తెలుసు ఆయన ఎంత మంచివారు, ఎంతమందికి అయినా ఎంతమంది వస్తే అంతమందికి ఫుడ్ ఎన్ని రకాలు పెడతారు. ఆయన మంచితనం గురించి చాలా అంటే ఇంకా అలా నాకు తెలిసి ఇంక ఉండదు. కరెక్ట్. రైట్. రామ్ చరణ్ గారు. సో బెస్ట్ మూవీ? బెస్ట్ మూవీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద గేమ్ చేంజర్ యాక్చువల్లీ. ఓకే. సో ఆయనలో నచ్చిన క్వాలిటీ మీకు? వెరీ హిస్ జర్నీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గ్రేస్ యాక్టర్. ఈజ్ ఎ గ్రేస్ యాక్టర్. సూపర్. రామ్ చరణ్ గారిలో క్వాలిటీ తీసుకోవాలంటే ఏ క్వాలిటీ తీసుకుంటారు? అండ్ ఆయన చేసిన సినిమాల్లో ఒక సినిమా చేయాలంటే ఏం చేస్తారు? ఆయన చేసిన సినిమాలు చేయలేము కాబట్టి ఆయన ఒకసారి కలిసాము, మేము ఒక వీడియో చేసాము చాయ్ బిస్కెట్లో ఉన్నప్పుడు. ఓకే. సో చాలా మంచివారండి ఆయన కూడా. సో ఆయన మంచితనం చాలా, అంటే మాకు ఫస్ట్ భయం వేస్తూ కలిసినప్పుడు ఎలా ఉంటారు ఏంటని, చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా మాట్లాడారు. సో ఫుల్ హ్యాపీ. ఇప్పుడు మీ సినిమాకి బాగా కనెక్ట్ అవుద్దాం. బెస్ట్ కొడుకు అంటే ఇండస్ట్రీలో రామ్ చరణ్ అని చెప్పొచ్చేమో ఎక్కువ. సూపర్. అండ్ రైట్ చెప్పేశారు మరి. సో తారక్ గారు బెస్ట్ మూవీ? బెస్ట్ అంటే మొత్తం బెస్ట్. అదే బెస్ట్లో ఒక మూవీ చెప్తే. అంటే అన్ని మూవీస్ ఉన్నాయి కదా. చాలా మూవీస్ ఉన్నాయి కానీ అన్నీ వద్దు, ఒకటే చెప్దాం.
సరే జిచ్ క్వాలిటీ ఈజ్ బెస్ట్? అంటే క్వాలిటీ అంటే అది పర్సనే చాలా మంచి పర్సన్ సార్. ఓకే, పెద్ద ఫ్యాన్. పెద్ద ఫ్యానా? ఓకే అన్న, తారక్ ఖాన్లో మనకు నచ్చిన క్వాలిటీ అంటే మీకు నచ్చిన ఫేవరెట్? నాకు ఆయన యాక్టింగ్ చాలా ఇష్టం, డైలాగ్ డెలివరీ కానీ యా, చాలా స్పష్టంగా వస్తుంది తెలుగు. సూపర్. ఆ డైలాగ్ డెలివరీ భలే ఇష్టం. విన్నాం, చాలా ఎన్ని పేజీలు ఇచ్చినా అవును. మాకు కంటిన్యూగా చెప్తారు అని టాక్ అయితే విన్నాం. సూపర్. అంటే కొంతమంది కొత్త యాక్టర్లకి అలాంటిది చూస్తే మనకి ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుంది కదా. అవును. సూపర్ అండి. రైట్, మీకోసం కొంచెం రౌడీని కొంచెం గుర్తుపట్టండి. విజయ్ దేవరకొండ అన్న. నేను విజయ్ దేవరకొండ. కాదా? విజయ్ దేవరకొండ కాదా? విజయ్ దేవరకొండ. ఎస్. అవునా? ఓకే విజయ్. ఓకే. సో విజయ్లో మూవీ అంటే మీకు నచ్చిన మూవీ? లైక్ డియర్ కమాండర్, లైక్ ఖుషి, చాలా ఇష్టం. సో ఆయనలో క్వాలిటీ అన్న, మనకి ఆయనలో ఏమైనా మీకు నచ్చిన క్వాలిటీ అన్న? అన్నీ నచ్చుతాయండి. అంటే నాకు జర్నీ ఉంది, నాకు చాలా సపోర్ట్ చేశారు విజయ్ అన్న. సేమ్ ప్రొడక్షన్లో ప్రతి సినిమా ఇది ఏమన్నా హెల్ప్ కావాలంటే చేస్తారు విజయ్ అన్న, ఇలా షేర్ చేయండి అన్న అంటే. సో ఇదే ప్రొడక్షన్ నుండి ఒక చెక్ కూడా ఆల్రెడీ వెళ్ళింది. ఎప్పుడు సినిమా చేస్తే అప్పుడు చెయ్యి, బట్ చెక్ మాత్రం ముందే ఇస్తారు. దిల్ రాజు గారు లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో మాకు చెప్పారు. ఓకే. సో విజయ్ ఎప్పుడు చేసినా బట్ ఈ ముందే కావాలని అడిగారని ఇచ్చారు. ఓకే. సూపర్. నిజంగా అంటే మంచి ప్రొడక్షన్ హౌస్ ఉంటే యాక్టర్లకు కూడా ఒక మంచి వైబ్ వస్తుంది అంటారు. అవును. నిజంగా. అండ్ రైట్, సో అందుకే జూమ్ చేయట్లే ఇంకా. సో అల్లు అర్జున్ గారిలో మీకు నచ్చిన మూవీ? పుష్ప. చాలా మూవీ ఉంది కదా. ఓకే, పుష్పలో డైలాగ్ చెప్తారా? ఏంటి? ఓకే ఓకే, ఇది చాలే. చాలు. సూపర్. అల్లు అర్జున్ గారిలో నేను కలర్ ఫోటో టైంలో పిలిచారండి. కలర్ ఫోటో టైంలో పిలిచి ఒక 1 hour మాట్లాడారు. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అన్న. అండ్ ఫైనల్లీ ఇది కూడా చెప్పేస్తారు అనుకుంటా, జూమ్ చేయాల్సిన అవసరం లేదు కూడా. సో పవన్ కళ్యాణ్ గారు మూవీ చెప్తారా? అవసరం లేదు, క్వాలిటీ చెప్పండి, మీకు నచ్చిన క్వాలిటీ చెప్పండి. నచ్చిన క్వాలిటీ ఏంటి? నచ్చిన అంటే తనకి అంటే వాట్ ఎవర్ ద యాక్టర్స్ యూ హ్యావ్ షోన్ ఇస్ దే ఆర్ లైక్ fantastic actors, brilliant actors. Yeah. We can't express them through in one words అంటే. అండ్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారిలో, ఎందుకంటే ఆయన్ని ఈ మధ్య కాలంలో చాలా గొప్ప పదవుల్లో చూసాం. సో ఎలా అనిపించింది ఆయన జర్నీ అవ్వచ్చు? ఆయన ఆబ్వియస్గా హ్యాపీ కదండి. డిప్యూటీ సీఎం ఫుల్ హ్యాపీ. ఎస్. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుండి కొన్నిసార్లు కొన్ని కావాలని వెళ్ళి, అవును, సో ఏమీ లేక వెనక్కి వచ్చిన రోజులు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏమి వెళ్ళినా అవుతాయని ఒక ధైర్యం ఉంది. ఈజీ యాక్సెస్ అని వచ్చింది. సార్ 10 సంవత్సరాల కష్టానికి ఒకసారి రిజల్ట్ వచ్చింది అనుకోవచ్చా? సో అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది. నాకు ఎక్కువ టైం ఇవ్వలేదు, ఇంకొక సినిమా ఇక్కడికి వచ్చి బాగా కదా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కదా. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.